బావా, నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు. ఆకాష్ అనే అతను ప్రపోజ్ చేశాడు. అతనంటే నాకు ఇష్టమే. నీకు నాన్నకి భయపడి ఈ పెళ్ళి ఓకే చేశాను. నాకు ఆకాష్తోనే ఉండాలని ఉంది బావా. ఎందుకు మీను? ఎందుకంటే నువ్వంటే ఇష్టం ఉంది, రెస్పెక్ట్ ఉంది, కానీ ప్రేమ లేదు. నువ్వు చాలా మంచోడివి బావా, నేను కాదనట్లేదు. ఆ రోజు థియేటర్లో ఎవడో నన్ను కమెంట్ చేస్తే కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు. అలాంటిది నిన్ను నమ్మి లైఫ్ లాంగ్ ఎలా ఉండగలుగుతాను బావా? నేను నీతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను బావా, కానీ ఆనందంగా కాదు. అర్థం కాలేదు. సంతోషం అంటే తక్కువ టైం ఉండేది, ఆనందం అంటే లైఫ్ లాంగ్ ఉండేది. నీతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నాను, కానీ ఆనందంగా కాదు బావా. అత్తమ్మా, అత్తమ్మా, అక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎవరివివి? నీకోసమే. లేదు లేదు, నా కోడల కోసం. బావున్నాయా? చాలా బాగున్నాయి. సంతోషంగా ఉన్నావమ్మా? సారీ, ఆనందంగా. అత్తమ్మా, అది వద్దమ్మా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. మధు నాకు మొత్తం చెప్పాడు. నిన్ను మార్చటానికో లేదా నీ డెసిషన్ని మార్చుకోమని చెప్పే టాపిక్ మాట్లాడడానికి నేను రాలేదు. నా కొడుకు తరఫున నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాడి లైఫ్లో వాడు 3 సార్లు ఏడ్చాడమ్మా. చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్లలేదు అని, రెండోది 20 ఏళ్ల తర్వాత వాడి చేత సినిమా తీనేలేదు అని, మూడోసారి మధు, ఒక్కడవే ఏం చేస్తున్నావురా? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైంది చెప్పు. తనకి పెళ్ళిష్టం లేదంటమ్మా. ఎవరికి? మీనుకి. మీనాకా? ముందు ఇష్టమని చెప్పింది కదరా, ఇప్పుడేమైంది సడన్ గా తనకి? పోనీలేరా, అయినా నువ్వెందుకు ఏడుస్తావు? నిన్ను వద్దన్నందుకు తను బాధపడాలి. కాదమ్మా, నాకు చెప్పు, నువ్వు నాతో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? చాలా ఆనందంగా ఉన్నా, భయం లేకుండా. అత్తమ్మా, బావెక్కడున్నాడు? పొద్దున్నే బయటికెళ్ళాడు. ఎక్కడికెళ్ళావు అని అడిగినా కూడా నాకు చెప్పలేదు. మీనాక్షి, అత్తమ్మా, మీ బావతో నువ్వు పెళ్ళొద్దనుకుంటున్నావు.
కానీ వాణ్ణి వదులుకోవడం నీ వల్ల కాదు. అది అదంతా మర్చిపో. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం. అక్కడ ఆకాష్ ఉంటాడు. ముందు వాడికి ఎలా ఓకే చెప్పాలో ఆలోచించు. అర్థమైందా? ఫస్ట్ బయటకు వెళ్దామా అని అడుగుతా. తర్వాత వాడు ప్రపోజ్ చేసిన స్పాట్కి తీసుకెళ్ళి వాడి స్టైల్లోని యాక్సెప్ట్ చేస్తా. ఆకాష్ ఇంకా రాలేదా? రాలేదు. యారా తనతో మాట్లాడావా? ఏమంది? నువ్వు చెప్పిందిరా. నాకు భయపడి ఒప్పుకుందంట. భయపడి ఎవరైనా ఇలాంటి డిసిషన్ తీసుకుంటారా? అయినా ఎవరు చెప్పారు ఇది? తనే చెప్పింది. సర్లేరా, ఈ మీనాక్షి కాకపోతే ఏ కామాక్షి వస్తుంది. ఫ్లైట్ తీసుకో. కానీ ఆ కామాక్షి నా మీనాక్షి కాలేదుగా. అంటే ఇప్పుడు ఏంటి? ఆమె దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలా? పెళ్లి చేసుకో అని? ఏ చల్, అలాంటిదేం చేయను. తన ఇష్టం తంది. తను హ్యాపీగా ఉంటే చాలరా. కదా, నువ్వు అన్నీ మూసుకొని ఉండు, సరేనా? అయినా నువ్వేం బాధపడకరా, మంచోళ్ళకి ఈ కష్టాలన్నీ. నన్ను సాటిస్ఫై చేయడానికి ఇలాంటి ఎదో కొటేషన్ చెప్పావు అనుకో. సరే, నీ సావు నువ్వు సావు. ఇప్పుడు ఎంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేముంటుంది మావ, నేనే మావయ్యతో మాడతా. మీను చెప్తే మావయ్య ఒప్పుకోడు. నా తరపు నుండే నాకు ఇష్టం లేదని చెప్పేస్తా. నమ్ముతాడా? ఏదోటి చెప్పి నమ్మిస్తా. సరే. బావ రాలేదా? రే, ఏమైనా మేము థియేటర్లో గెలికింది. దీనివల్ల మేము దెబ్బలు తిన్నాం. ఆ రోజు అంటే ఆడు పక్కన ఉన్నాడు. ఈ రోజు దీన్ని ఎవడు కాపాడడానికి వస్తాడో చూద్దాం. పదండ్రా. ఏయ్ ఆగే. ఈ ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? ఏ నిన్నే. ప్లీజ్ అన్నా, వదిలేసేయండి అన్నా. ఏంటి అరవై థియేటర్లో మమ్మల్ని ఎవరితోనే కొట్టిస్తావా? ఇప్పుడు రమ్మను, నిద్రని కలిపేసేస్తా. పై అడు తప్పుకుంటారా? మేము బయలుదేరుతాం. ఏంట్రా ఎరుపాపల్లా కనిపిస్తున్నావా? అమ్మాయిని తీసుకెళ్తే చూస్తూ ఊరుకోలా? ఈ రోజులో హెరాస్మెంట్ ఏంటి పయ్యా? లైట్ తీసుకో.
వీడితో మాట్లాడండిరా. అవును, ఇప్పుడు నేను నా బండి మీద దింపాలా లేక మీ బాయ్ ఫ్రెండ్ వస్తాడా? అది ఈరోజు అతను ఆఫీస్కి రాలేదు. మరి నా బండి ఎక్కడ, నీకేం ప్రాబ్లం లేదా? ఎందుకు బావా అలా మాట్లాడుతావు? మనుషులు మారినప్పుడు మాటలు మారుతాయి మీనాక్షి. సర్లే, బండి ఎక్కు. బావా హ్మ్? నిన్నొకటి అడగనా? అడుగు. సినిమాల్లో చూపెట్టినట్టుగా అంత సడన్గా ఎలా వచ్చావు? నిన్ను పిక్ చేసుకోవడానికే వచ్చాను. కొంచెం దూరంలో వెయిట్ చేశాను అంతే. నువ్వు కాల్ చేస్తావు లేదా అని చూసా, నువ్వు చేయలేదు. ఇంకెలాగో వచ్చాను కదా అని చెప్పి ఫాలో అయిపోయావు. అయినా అంత రిస్క్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేయాలనిపించలేదా మీనాక్షి? మీనాక్షి, బావా అదే ఇప్పుడు నీకోసం వాళ్ళని కొట్టానని నా మీద ఇష్టం పెంచుకోకు. మీ ఆకాష్ ఫీల్ అవుతాడు. హలో మావయ్య, అల్లుడు చెప్పు. మీనుకు నాకు పెళ్లి క్యాన్సిల్ చేయండి మావయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నేను పంతులు గారికి అందరికీ చెప్పు కూర్చున్నా ఇక్కడ. ఫస్ట్ ఒకసారి నేను చెప్పేది కోపడకుండా వినండి మావయ్య. సరే బాబు, కానీ ఇంకా కానీ లేవు మావయ్య, ఇదే ఫైనల్ అంతే. మీనాక్షికి మంచి సంబంధం తెచ్చే బాధ్యత నాది. సరే అల్లుడు. ఉమ్. మీనాక్షి, బావా మీనాక్షి, అది మావయ్యతో మాట్లాడి మన పెళ్లి క్యాన్సిలేషన్ గురించి ఒప్పించాను. అవునా? ఆకాష్ గురించి చెప్పావా? లేదు, చెప్తే ఏదో ఒకటి చేసి మళ్ళీ నేను ఒప్పిస్తాడు పెళ్ళికి. అందుకే వేరే రీజన్ చెప్పాను. ఏం చెప్పావు? ఆకాష్ గురించి చెప్పకపోతే వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు కదా. అదంతా నీకెందుకు? నీ పెళ్ళి ఆకాష్తో జరుగుతుంది, నేను జరిపిస్తాను. ఓకేనా? అవునా? థ్యాంక్ యూ సో మచ్ బావా. నాన్న, హలో నాన్న. అమ్మా, నీకు విషయం చెప్పాలి. ఏంటి నాన్న? అది నీకు బావకి పెళ్లి జరగట్లేదమ్మా. ఎందుకు నాన్న? అది నీకు అనవసరంలే కానీ నువ్వు మన ఇంటికి వచ్చేసే. మరి జాబ్? జాబ్ ఇంకా వదిలేయమ్మా. పెళ్ళి అయ్యాక మీ ఆయన్ని అడిగి వెళ్దిగానిలే. అలా కాదు నాన్న. ఇంకేం మాట్లాడుకో, నువ్వు మన ఇంటికి వస్తున్నావు అంతే.
ఇప్పటికిప్పుడంటే కుదరదు నాన్న, కొంత టైం పడుతుంది. ఆఫీస్లో పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఉన్నాయి. సరే అయితే ఆ పనులన్నీ చూసుకుని రా. సరే నాన్న. అమ్మయ్యా, ఇంత పెద్ద టాస్క్ ఇంత ఈజీగా అవుతుందని అస్సలు అనుకోలేదు. అంతా బావ వల్లే. ఇప్పుడు ఆకాష్ని నాన్నకి పరిచయం చేయడం అనేది పెద్ద టాస్క్. ఎలా చేయాలి? ఎలా? హలో ఆకాష్, మీనాక్షి, ఈరోజు ఎందుకు ఆఫీస్కి రాలేదు? నా ఫోన్ కూడా ఎత్తలేదు. అది ఈవినింగ్ వేరే పనిలో ఉండిపోయాను. చెప్పు. సరే, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? ఫోన్లో కాదు, రేపు డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తా. రేపా? రేపు నాకు పని ఉంది మీనాక్షి. రేపు కూడా రావట్లేదు ఆఫీస్కి. పోనీ ఎల్లుండి? సరే, కానీ ఎక్కడ? నువ్వు నాకు ప్రపోజ్ చేసిన చోట. హలో. సరే, ఏ టైంకి? మార్నింగ్ 10 or 10:30. ఓకే, డన్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా మీనాక్షి, అత్తమ్మా. తినటానికి రామ్మా. వస్తున్నాను అత్తమ్మా. బావా, నువ్వు అలా సైలెంట్గా ఉండకు, ఏదో ఒకటి మాట్లాడు. నేను జాబ్ మానేస్తున్నా మీనాక్షి. వాట్? ఎందుకు? ఒకరోజు నైట్ నీ ఫ్రెండ్ని కలిసాను, గుర్తుందా? అవును. ఆ రోజు నువ్వే చెప్పావు, గుర్తుందా? జాబ్ మానేసి పూర్తిగా ఫోకస్ చేయమని. అందుకే మానేసి పూర్తిగా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సూపర్ బావా, ఆల్ ది వెరీ 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 బెస్ట్ బావా. ఇలానే పాజిటివ్గా ట్రై చేయి, రీచ్ అయ్యేంత వరకు. నువ్వు అనుకుంటే అవ్వుద్ది బావా. ప్రాణం లాంటి నీ సినిమా కోసం దేన్నైనా వదులుకో, కానీ సినిమాని మాత్రం కాదు, ఓకేనా? సినిమా అంటే ప్రాణమే, కానీ ఆ ప్రాణాన్ని మించిన దానికోసం సినిమానైనా వదులుకుంటా. అర్థం కాలేదు బావా. ఏం లేదులే. ఈ డెసిషన్ కరెక్టేనా? 200% కరెక్ట్ బావా. అయినా మనకి నచ్చింది చేయడమే కదా సక్సెస్ అంటే. సక్సెస్ అంటే అనుకున్నది అవ్వడమే కాదు, దానికోసం ప్రయత్నించడం కూడా. నువ్వు ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్ బావా. ప్రతిసారి నేను నీకు మోటివేషన్ ఇచ్చావండి, ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావా? అంతే కదా, టైం మారుతుంది. కరెక్టే, టైం మారుద్ది. బావా, నేను నిన్నెప్పుడూ ఇలా చూడలేదు. నా వల్లే నిజంగా ప్రాబ్లం ఉంటే చెప్పు బావా, నేను ఊరికెళ్ళిపోతాను. చచ్చా, నేను ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా, అందుకే అలా. సారీ బావా. పోనీ ఒకవేళ పాపు నేనే నీకు సారీ చెప్పాలి మీనాక్షి. నేను తింగరోడిని. నా ఇష్టాలకు దగ్గరగా ఉన్న ఒక అమ్మాయి, నా వైఫ్ ఎలా ఉండాలనుకున్నానో అలాంటి అమ్మాయి కనబడగానే తన మీద మనసు పడ్డా. అసలు ఆ అమ్మాయికి నా మీద ఇష్టం ఉందా లేదా ఇవేం కనుక్కోలేదు. అసలు తను నాతో సంతోషంగా ఉందా, ఆనందంగా ఉందా లేదా ఇవేం కనుక్కోలేదు. నేనే హడావిడిపడి పెళ్ళి ఇదంతా సెట్ చేస్తాను. సో నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు అన్నట్టు యాక్చువల్లీ వాళ్ళు కొంచెం ఆడుగానే బిహేవ్ చేశా.
నాకు కూడా తెలుస్తోంది, కానీ ఇక మీదట అది రిపీట్ చేయను మీను. డోంట్ వరీ. మళ్ళీ నువ్వు బాధపడకు నేను ఇలా ఫీల్ అవుతున్నా అని. మహా అయితే 2 రోజులు ఆలోచిస్తా, తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఇలా అవటానికి కారణం కూడా నేనే కదా. సో నువ్వు బాధపడాల్సిన పనే లేదు, తప్పంతా నాదే. సో నువ్వేం టెన్షన్ తీసుకోకుండా మీ ఆకాశతో హాయిగా ఉండు, ఓకేనా? సరే మరి, గుడ్ నైట్. బావా, నేను ఆకాష్ని పెళ్లి చేసుకోవడం నీకు నిజంగా ఇష్టమేనా? నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీనాక్షి కంటే ఫస్ట్ నాకు నా గోల్ ఇంపార్టెంట్ అని. మీనాక్షిని కాకపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఇలాంటి ఛాన్స్ పోతే మళ్ళీ నాకు రాదు మామయ్య. మీనాక్షి గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరేం కంగారు పడదు, మొత్తం నేను చూసుకుంటాను. ఓ మంచి సంబంధం తీసుకొచ్చి తనకి పెళ్లి చేస్తాను. అయినా మీనాక్షి నన్నే లవ్ చేయలేదు కదా ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే ఏడవడానికి. మహా అయితే 2 రోజులు బాధపడుతుంది, తర్వాత అంతా సెట్ అయిపోతుంది. నన్ను నమ్మండి, మీనాక్షికి మంచి మ్యాచ్ నేను తీసుకొస్తాను. సరే బాబు, కానీ ఇంకా కానీ లేవు మావయ్య, ఇదే ఫైనల్. వినండి మావయ్య, మీనాక్షికి ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. సరే అల్లుడు. అత్తయ్య, బావెక్కడున్నాడు? తనకి పనుందని బయటికి వెళ్ళిపోయాడమ్మా. నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోమన్నాడు. సరే. అన్నా అన్నా, సైడ్ కాపరా ఒకసారి. साइड पे रुकना. ఆ, ఆ. అన్నా, ఒక్క 5 minutes ఇక్కడే ఉండరా? ठीक है मैडम. శ్రేయ,
మన ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి? ఏంటి? అదే చెప్పు. ఫ్రెండ్షిప్పే కదా. కాదు, ఇది లవ్. నాకెప్పుడో అర్థమైంది. నీకు అర్థమైన తర్వాతే నువ్వు రిప్లై చేయి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఆర్ యూ సీరియస్? ఇంత అందమైన అమ్మాయిని ముందు పెట్టుకొని తను చెయ్యి పట్టుకొని ఏ విధమైన అబద్ధాలు ఆడతాడా? అది కూడా ఈ విషయంలో. కానీ కానీలు గీనీలు ఏమొద్దు. జస్ట్ టెల్ మీ ఎస్ ఆర్ నో, అంతే. టేక్ యూర్ టైమ్, ఐఎమ్ లీవింగ్. శ్రేయ, ఐ లవ్ యూ. అంతో ఇంతో కాదు, ఈ ఆకాశం అంతా.